నా గురువు నా నుండి ఇతరమేమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థల నుండి కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండేవాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమను ఎన్నడను లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తన దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండును, బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున నుండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయు. తల్లి తన పిల్లలపై తమ దృష్టిని పోనిచ్చును. పిల్లలు ఎదిగి పెద్దవి యొగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిచి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో ఏ మంత్రం ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషం ఇచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. మంత్రము గాని ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించుకోము. నీ ఆలోచనలు నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా పైన సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనలు గాని ఈ 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసముల నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయ్యనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమండ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని అపాద మస్తకము పులకరించెను. సంతోషముతో నొప్పొంగెను. గొంతుక యారిపోయాను. ఒక్క మాట అయినా మాట్లాడు చేత కాకుండెను. శ్యామ అతనిని స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏల యూరుకున్న వట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగాను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యేదని గ్రహించితిరి కనుక శ్యామ హేమండ్ పంతులు ఇద్దరు మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమండ్ పంత్ కూర్చునిరి. వారిని చూచి బాబా హేమండ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారం ఇచ్చినని శ్యామ ప్రత్యక్షంగా కాగలడు కనుక అడుగవచ్చనను అనెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకుంటారా? అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పము. గంటల చప్పుడును మద్దల శబ్దమును పాటలను లెక్కించక హేమండ్ పంత్ బాబాకు జరిగినంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినంతయు తనకు చాలా ఆనందం కలుగు చేసినదనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ విని మిక్కిలి ఆశ్చర్యం కలుగు చేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరం నుంచి తెలుసుకుంటుననియు, ఆ కథ రూపంతో నన్ను బాబా ఆశీర్వించిరని హేమండ్ పంత్ చెప్పాను. అప్పుడు బాబా కథ చాలా అద్భుతమైనది. నీవెట్టుల ఆనందించితివి? నాకు ఆ విషయం వివరములన్నీ చెప్పురు అనిరి. అప్పుడు హేమండ్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావం కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా మిగులు సంతోషించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యత నీకు గుర్తించితివా అని బాబా హేమండ్ పంత్ను అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమండ్ పంత్ బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ యొక్క కథను జ్ఞప్తి అందుకొను. అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరము. దానిని నలవరుచుకొన్నచో వృత్తులన్నీ శాంతించును. కోరికలన్నీ విడచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుని ధ్యానింపు. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నీ నిరాకార స్వభావం ధ్యానింపు. అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీద చూచుచున్న నాయి యాకారము ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా నీ వృత్తులు కేంద్రీకృతమవును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అని మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో వైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున నుండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున నుండును. తల్లి వానికి పాలిచ్చుటగా పని
పొదుపు కొనుట కానీ చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అది వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారం. గురువునకు శిష్యునకు గల సంబంధం ఎట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి అయ్యను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని జై జై ధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జనసమూహంలో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా జయ జయ ధ్వానములలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టి బాబాకు నమస్కరించి బాబు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టిరు. బాబా దానినంతను హేమండ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లా నేను ఈ కథను నీవు మనస్సుకు పట్టించుకొని జ్ఞప్తి ఎందుంచుకొనుచో ఏ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సుఖముగా నుండువు. హేమండ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీ భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకొని ధ్యానించదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమవుదుడు. ఓ ప్రియ చదువులారా, అప్పుడు హేమండ్ పంత్ కలకండ ప్రసాదం దొరికెను. ఇప్పుడు మనము ఈ కథని కలకండ ప్రసాదం పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు. 19వ అధ్యాయం చివర హేమండ్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అది ఇప్పుడు పొందుపరుచుతున్నాను. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువన పలికిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని ఇట్లే చేసినచోనవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనితే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమి వేయకము. వానిని సాదరముగా చూడము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చున్నటకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకిష్టం లేకునను నీవు ఇవ్వనక్కరలేదు. కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకుము. అట్టి వాణిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చలించుకోము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నాకు నీ భేదము గలదనది భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపజేయనిది మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గమ సామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనం నడుచెడదాం. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధము చే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతుకుదరు. సద్విచారమును ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారమును నెట్లు ప్రోత్సహించునుండెనో తెలుసుకొనుట మిగులు ఆసక్తికరముగా నుండెను. భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి చెందును, నీ మనస్సు శాంతి పొందును. హేమండ్ పంత్ దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారం రాత్రి పండుకొనేటప్పుడు ఇట్లనుకొనెను, రేపు గురువారము శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామస్మరణతో కాలము గడిపెదను నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినం లేవగానే రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చాను.
అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యమును తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయాను. దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాటుతుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడు ఒకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురుకృపాంజన పాయో మేరే భాయ్ ఎనున్నది. గురువు కృపణకు అంజనము లభించెను. దాని మూలముగా తన కళ్ళు తెరవబడిననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగృతావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచితిని అని చెప్పాడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడుగా ఔరంగాబాద్ నివాసి ఈ పాట నేల పాడెను. ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమన్ పంత్ ఆనాడంతయు రామనామ స్మరణచే కాలము గడుపు నెంచినవాడు కావున అతని మనోనిశ్చయం దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండెను. రామనామస్మరము ఫలితము గూర్చి మహాత్ములందరికీ ఒకే భావం. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారి కష్టముల నుండి కాపాడును. ఉపదేశంలో వైవిధ్యము నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయం కానీ ఎక్కరలేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షమున ఇతరులకు ముందు నిందించుచుండెను. ఒప్పులు వేడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుట అసూయ దురభిప్రాయం మొదలగునవి కలుగును. యోగులు నిందలకు ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు గలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించు అని మార్గము వేరు. ఇతరుల మలినమును వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించు వారికి సేవ చేయుచున్నాడు. ఎట్లన వాడి మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వాని కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి నిశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తోటకు పోనప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేథ్యమును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావం కూడా అట్టిది. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయుగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడునా అని భక్తుడికి నీతిని గ్రహించి వెంటనే పోయాను. ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండేవారు. ఈ ఉపదేశములను మనస్సునందంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారం దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడన్నచో నాకు మంచము పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గురించి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమే నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటు పాడవలను. ఎంత కృషి చేసినంత మేలు. బాబా తన సర్వంతర్యామని చెప్పేవారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠం చెప్పుటకే వేరు. ఈ రూపముతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్య శరణాగతి చేసి అహర్నిశలు వారిని ధ్యానించినచో చక్కెర తీపి కెరటములు సముద్రము కన్ను కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనం గడపవలెను. ఇతరుల మనస్సు బాధించినట్లు మాట్లాడరాదు. మేలునించే పనులనే చేయించుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుణ్ణి పూర్తిగా నమ్మెదరో, వారి లీలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియూ ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారం పొందుదురు. అనేక మందికి బాబా తన నామం గ్రంథి అందించుకొని శరణు వేయడమనెను. తానెవరు అను దానిని తెలుసుకొనువారు వారికి శ్రవణము మననము చేయుమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందించుకునేవారు. కొందరు తమ లీలలు వినుట, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చుమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను.
వారి ఉపదేశంలో పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చువారు, కొందరికి స్వప్నంలోనిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నంలో గురుబ్రహ్మాది మంత్రార్థములు బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానమనిరి. వారి మార్గమును చెప్పుట గలవి కాదు. ప్రపంచ విషయంలో తన ఆచరణలే ఉదాహరణగా బోధించువారు. అట్టి వానిలోనొకటి పనికి తగిన ప్రతిఫలం. బాబా ఒకనాడు నిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటికి సమీపంలోకి వచ్చి నిచ్చెన తీసుకొని రమ్మని నేను ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబా వామన గోన్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగెను. బాబా అభిప్రాయం ఏమో ఎవరికి తెలియరాలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండేనని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చాను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఏల ఇవ్వవాలని బాబాను ప్రశ్నించాను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగా నివ్వవలని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగా పని చేయించేవాడు పని చేసేవారు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువానికి మనస్పర్ధలుండవు. 18-19 అధ్యాయములు సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.